జల్లికట్టు కోసం ఉడుంపట్టు పట్టి కేంద్రం మెడలు వంచి కేవలం రోజుల్లోనే అనుకున్నది సాధించుకున్నారు తమిళులు. ఇప్పుడు అదే పోరాట స్ఫూర్తితో ఏపీలోను మళ్లీ ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంది. యువత స్వచ్ఛందంగా పోరాటానికి సిద్ధమైంది. యువత చేస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రతిపక్షాలు టేకౌట్ చేస్తున్నాయా? పోలీసులు అనుమతి నిరాకరించడంతో 26న నిరసన జరుగుతుందా? ఈ నేపథ్యంలో ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు ఇవాల్టి వారధికి అతిథిగా వచ్చారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రామకృష్ణతో మాట్లాడాలనుకునే వారు 1877763116 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లో లాగిన్ అయి tv9.varadhi అనే ఐడికి కనెక్ట్ కావాలి. వెబ్ క్యామ్కి యాక్సెస్ ఉన్నవారు మాత్రమే స్కైప్ని ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకుంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ని సపోర్ట్ చేయకపోతే ఇంతకు ముందు చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ 1877760616 ఈ నెంబర్కు కాల్ చేయండి. రామకృష్ణ గారితో మాట్లాడదాం. హలో అండి రామకృష్ణ గారు. నమస్తే. రామకృష్ణ గారు, ఏపీ ప్రత్యేక హోదాను పవన్ జల్లికట్టు సాక్షిగా మరోసారి రగిలించారు. ఇప్పుడు ఈ ఉద్యమం యువత చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏ విధంగా చూస్తున్నారండి మీరు? ఇది ప్రజల్లో ముందు నుంచి కూడా ఉంది. ప్రజల్లో ఒక భావన ఏమంటే రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. అన్యాయాన్ని సరిదిద్దడానికే కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా హామీలు ఇచ్చారు, సహజంగా పార్లమెంట్ సాక్షిగా. ఎందుకంటే ఆనాటి ప్రధానమంత్రి ఏదైతే పార్లమెంట్లో చెప్పారో చెప్పిన దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఇవాళ అధికారంలో ఉన్న వారిపైన ఉంది. అధికారంలో ఉన్నవారు ఆ రకంగా చేయకుండా పదే పదే మాట మారుస్తూ మోసాలు చేస్తున్నందువల్లే ప్రజలు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. దురదృష్టం ఏమంటే ఇవాళ కేంద్రంలో మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిద్దరు కూడా పదే పదే మాట మారుస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ వస్తూ ఉన్నారు తప్ప ఒక క్లారిటీతో స్పష్టంగా మేము ఇది చేయదలుచుకున్నాం, ఇది చేయగలుగుతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆమోదించింది, ఈ మేరకు చేయలేకపోతా ఉన్నారు, పలానా విషయంలో మనం అందరం కలిసి అడుగుదాము అని ఆ రకంగా ఎప్పుడు కూడా బిహేవ్ చేయలే. అదేదో వాళ్ళ సొంత వ్యవహారమైనట్లు వారంతటా వారే మాట మార్చడము, ఒకసారి 10 ఏళ్ళని ఒకరంటే 15 సంవత్సరాలు ఒకసారి వాళ్ళే ఎలక్షన్లో ప్రచారం చేయడం, ఆ తర్వాత దీనికంటే కూడా ప్యాకేజీ ఎక్కువ అని వారే చెప్పడం, తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకి సరే అన్యాయం చేస్తూ ఉందని చెప్పి ఒకసారి మాట్లాడడం, తీరా మళ్ళీ వాళ్ళే ఎదురుదాడికి దిగడం. ఈ రకంగా మాట మార్చడం వల్ల ప్రజల్లో వీరిద్దరికి కూడా విశ్వసనీయత పోయింది. వీరిద్దరు కూడా ఒక్కొక్కసారి తమ రాజకీయ అవసరాల కోసం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు రాజీ పడిపోయాయా? ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా రాజీ పడలే. కాంగ్రెస్ పార్టీ పడలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడలే, లేదా జనసేన పార్టీ. కేవలం గుర్తొచ్చినప్పుడు ప్రకటనలు చేయడం తప్ప పోరాటం మీరు అదే గమనించాల్సింది ఏమంటే రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా పోరాటం జరిగిన ఏదైనా అంశం ఉందంటే ఆ అంశం ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశమే. ఎందుకంటే మొట్టమొదటిసారి మేము గర్వంగా చెప్పుకోగలము, 2015 మార్చి 11వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా పికెటింగ్లు చేసి మేము అనంతపురంలో అరెస్ట్ అయ్యాము. 9 రోజుల పాటు జైల్లో ఉన్నాము, అనంతపురం సబ్ జైల్లో. ఆ సందర్భంలో కూడా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం పైన అసెంబ్లీలో లేవనెత్తి వాకౌట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించి ఆగస్టు 11వ తేదీ నాడు రాష్ట్ర విభజన తర్వాత తొలి బంద్ జరిగింది. ఆ బంద్లో ఏదో మేమే చేసామని కాదు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మీడియా కూడా అదే రకంగా సహకరించింది. తర్వాత ఆ రోజు ఏమంటే ఆ రోజు ప్రతి అధికార పార్టీ కూడా దాన్ని పెద్దగా వ్యతిరేకించలేదు. అప్పుడు వారికి కూడా ఏమైనా ఆశలు ఉన్నాయేమో వస్తుందని. తర్వాత వారు నెగిటివ్ వైఖరి తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అధికార పార్టీ స్వరంలో మార్పుకు కారణం ఏం కనిపిస్తుంది మీకు? ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతోనూ ప్రధానమంత్రితో మాట్లాడే దమ్ము లేక, లేదంటే మరి ఆయనకున్న రాజకీయ అవసరాల రీత్యా బీజేపీతో తెగదెంపులు చేసుకోవాల్సి వస్తుందేమో, కాబట్టి మన ప్యాకేజీకి అంగీకరిద్దామనే దానికి ఆయన లాలూచిపడ్డాడు తప్పితే ఇది మరొకటి కానే కాదు. ఖచ్చితంగా ఇది లాలూచినే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ప్యాకేజ్ వల్ల ఏం నష్టపోతాం, ప్రత్యేక హోదా వల్ల ఏం లబ్ధి పొందుతాం, నన్ను ఎడ్యుకేట్ చేయండి అని చంద్రబాబు అంటున్నారు. అదే ఎవరిని నీవే ఎడ్యుకేట్ చేస్తున్నావు కదా, ఇప్పటికి చాలాసార్లు ఎడ్యుకేట్ చేశారు. తర్వాత వెంకయ్యనాయుడు గారు అయితే ఒక్కొక్క టీవీ ఛానల్లో 1 అవర్ డిబేట్లో పాల్గొన్నాడు. ప్రతి దగ్గర కూడా ఆయన చెప్తా వచ్చాడు, ఆర్టికల్స్ రాశారు, మీటింగ్స్లో చెప్పారు. మరి ఆయన కూడా ప్రజలు కన్విన్స్ కాలే కదా. మరి ప్రజలు కన్విన్స్ కాలేదంటే అర్థమేమి? మీరు మాట మార్చినారని వాళ్ళు కన్విన్స్ అయినారు తప్ప. కానీ మీకు అనిపిస్తుంది ఏపీలో ఉన్న అందరు రాజకీయ నాయకులు కూడా ప్రజలను మోసం చేస్తున్నారని? నన్ను ఓన్లీ అధికార పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం వారు మోసం చేశారు తప్ప ఇతర ప్రతిపక్ష పార్టీలు మోసం చేయడానికి చెప్పడానికి ఏం అవకాశం లేదు. కాలర్ ఉన్నారండి, తిరుమలయ్య బెంగళూరు నుంచి. తిరుమలయ్య గారు మాట్లాడండి. హలో చెప్పండి. తిరుమలయ్య గారు మాట్లాడండి. హలో తిరుమలయ్య గారికి నమస్కారం. చెప్పండి. నమస్తే.
నమస్తే సార్. నమస్కారం. నమస్తే అండి. నా పేరు తిరుమలయ్య అండి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈరోజు అంటున్నారు కదా 26వ తారీఖు బీచ్ లో ధర్నాలు ఇది అది అని. చెప్పండి. అవును. మరి అట్లా చేస్తూ ఉంటే మన ప్రభుత్వంలో ఉన్న వారు కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి కదా, ఎందుకు చేయాలి అలా అని. అదే మీరు చెప్తున్నదే మేము కూడా. గవర్నమెంట్ కూడా ప్రజల్లో ఇట్లా అసంతృప్తి ఉంది, ప్రజలు కావాలని కోరుతున్నారు, ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తే మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు అధికార పార్టీలు బీజేపీ, తెలుగుదేశం రెండు పార్టీలు కూడా ప్రజల్ని మభ్యపెట్టే రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాయి కాబట్టి మనకు అన్యాయం జరుగుతూ ఉంది. నిజంగా మీరు అన్నట్టుగా ప్రజలు ఇట్లా వస్తూ ఉన్నారు, ప్రత్యేకించి విద్యార్థులు యువకులు కూడా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ విద్యార్థుల్లో యువకుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఆ రకంగా మనం తెచ్చుకుంటే ఖచ్చితంగా మనందరికి కూడా లబ్ధి చేకూరడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తూ ఉంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. విభజన బిల్లులో పొందుపరిచిన అంశాల విషయంలో కూడా ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదు. అందులో ముఖ్యంగా లోటు బడ్జెట్ ఏదైతే ఇవ్వాల్సి ఉందో ఆ లోటు బడ్జెట్ కూడా సక్రమంగా ఇవ్వలేదు. అదేవిధంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజ్ ఇస్తామని చెప్పి సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఒక్కొక్క జిల్లాకు ముష్టిపడేస్తే దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు నోరు మెదపడంలే. 50 కోట్ల రూపాయలతో ఒక జిల్లాలో ఏ రకంగా వెనుకబాటుతనం పోతుంది, ఏ రకంగా కరువు పోతుంది, ఏ రకంగా 50 కోట్ల రూపాయలతో ఆ జిల్లా అభివృద్ధి అవుతుందో దానికి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. కాబట్టి అది చేయలే. విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు, రైల్వే జోన్ ఇవ్వలే. కడపలో స్టీల్ అథారిటీ ఇండియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు, దానికి కూడా ముందుకు రావడంలే. విద్యా వైద్య సంస్థలకు సంబంధించి కూడా సక్రమంగా నిధులు కేటాయించలే, ప్రత్యేక హోదా ఇవ్వలే. కాబట్టి ఏమంటే ఏది చేయకపోయినా సరే రాజీ పడతా ఉన్నారు. రాజీ పడడమే కాకుండా ఇవాళ పోలవరంకు 2000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే అదే మహద్భాగ్యం అన్నట్లుగా దాన్నే ప్రచారం చేసుకొని ఇవాళ ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. సురేష్ ఫ్లోరిడా నుంచి. సురేష్ గారు మాట్లాడండి. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం సురేష్ గారు. ఇప్పుడు ఫ్లోరిడా నుంచి మాట్లాడుతున్నాండి, అమెరికా నుంచి. ఓకే. ఇప్పుడు తమిళ వాళ్ళు ఏదో చేశారని ఇప్పుడు అంశం కాకుండా ఇప్పుడు చూస్తే మనం పొలిటీషియన్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారని పెద్ద ఉద్యమం చేయడం అనేది కాకుండా ఆల్రెడీ చేస్తున్నారు. ఒక సంఘటితంగా నేను బేసికల్గా తెలంగాణ నుంచి, కాకపోతే ద ఇన్స్పిరేషన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి అని కాకుండా అందరూ పొలిటీషియన్స్ కానీ స్టూడెంట్స్ కానీ సినిమా వాళ్ళు కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ అందరూ ఎలాగైతే తమిళ్లో ఒక తాటిపైకి వచ్చి సమిష్టిగా పోరాటం చేసి గెలుపొందారు, అదేవిధంగా ఒక యునైటెడ్గా ఉండి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అన్ని స్టూడెంట్స్ కూడా ఒకే ఎయిమ్తో కనుక పోరాడితే డెఫినెట్గా మనకి తెలుగు ప్రజలకు కానీ ఆంధ్ర వాళ్ళకి కానీ యునైటెడ్ ఉన్నప్పుడు ఇప్పుడైనా కానీ మంచి ప్రత్యేక హోదానే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డెఫినెట్గా యునైటెడ్గా మనం పోరాడగలిగితే కనుక డెఫినెట్గా సాధించవచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్. మనం కూడా ఆ విధంగా కృషి చేయాలి. ఇంకోటి, ఎవరైతే మన సోదరులు ఎవరైతే యూత్ డెఫినెట్గా మన ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ఏదైతే ఫర్ ఇయర్స్ ఒక నిమిషంలో కాకపోవచ్చు, ఒక రోజులో కాకపోవచ్చు, ఫర్ షూర్ కొంచెం ఎక్కువ కమిట్మెంట్తో ఎక్కువ రోజులు పోరాడితే స్టూడెంట్స్ అయితే ఎవరైతే యూత్ అయితే ఇప్పుడు ఆంధ్రాలో బయటకు వస్తున్నారో డెఫినెట్గా వాళ్ళు ఈ ఉద్యమం లాంటి దానికి బాగా హెల్ప్ అవుతారు అనేది నా కోరిక. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద యూత్ అండ్ స్టూడెంట్స్ హు ఆర్ కమింగ్ అవుట్ ఫర్ ఫైటింగ్ అగైన్స్ట్ దిస్ మూమెంట్. సురేష్ గారు, మీరు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవాళ విద్యార్థులు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించడానికి మరింత అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు మేము మాట్లాడమనే దానికంటే కూడా స్వచ్ఛందంగా ప్రజలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ ముందుకు వచ్చిన తరుణంలో ప్రభుత్వాలు కూడా కొంత ఆలోచించడానికి అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇందులో చేయాల్సింది ఏమంటే దీన్ని ఏదో రెప్రెసివ్ మెజర్స్ ద్వారా 144 పెడతాము, అరెస్టులు చేస్తాము, మీకు పర్మిషన్ ఇవ్వము, ఈ పద్ధతుల్లో కాకుండా సామరస్యంగా ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని వారి మనోభావాలను కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి మంచి వాతావరణంలో ముందుకు తీసుకుపోతే బాగుంటుంది. రైట్, మరో కాల్ ఉన్నారండి, సతీష్ విజయనగరం నుంచి. సతీష్ గారు మాట్లాడండి. సతీష్ గారు.
రైట్. రేపు 26న యువత చేయబోతున్న ఉద్యమం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే ఇప్పుడు యువత వారు ఎవరు ఎందుకు దానికి ఎవరు లీడర్షిప్ ఇవన్నీ కూడా తెలియదు. కానీ బట్ స్వచ్ఛందంగా వాళ్ళు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు టీవీల ద్వారా కూడా అందరికీ తెలుస్తూ ఉంది. ఈవెన్ ప్రింట్ మీడియాలో కూడా ఇది జరగబోతూ ఉంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారి స్పందన ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి గారి స్పందన ఆ ఉద్యమం పైన నీళ్లు చల్లే పద్ధతుల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎవరు రాకూడదు, దీనివల్ల లేదు అది ఇది అని చెప్పడం అది కరెక్ట్ కాదు. రెండోది ఏమంటే జల్లికట్టుకి ప్రత్యేక హోదా సమస్యకి సంబంధం లేదని ముఖ్యమంత్రి గారు అన్నారు. అంటే జల్లికట్టు అనేది వేరే, ప్రత్యేక హోదా వేరే అనే విషయం అందరికి కూడా తెలిసే. కానీ తమిళనాడులో ఉన్న ప్రజలు వారందరూ కలిసి ఒక ఇష్యూ పైన ఎట్లయితే పోట్లాడినారో అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కూడా దాన్ని చేయాలనేది దాని నుంచి మనం తీసుకోవాల్సిన సారాంశం, ఒక రకమైన స్ఫూర్తి. అంతేగాని జల్లికట్టు అంటే వేరే అని, తర్వాత ప్రత్యేక హోదా అనే అంశం వేరే అని, అది ఒక సాంప్రదాయమైన క్రీడ. అది ఇది అట్లా కాదు, మన రాష్ట్రానికి మేలు చేకూరేది, మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది. రాష్ట్రంలో రాబోయే కాలంలో విద్యార్థులకు యువకులకు ఉపాధి రావాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అన్ని రకాలుగా మనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అది కావాలని కోరడానికి ఇవాళ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా ముందుకు రావాలనేది ఇందులో కనపడుతుంది. దీంట్లో ఖచ్చితంగా మేము కూడా వారికి మద్దతు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడమే కాకుండా రేపు 25 నైటే మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కూడా కాగడాలతో ప్రదర్శనలు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో మేము ముందు నుంచి కూడా చలసాని శ్రీనివాస్ గారు, మేము ఇంకా అనేక మంది మేధావులు ఇందులో కలిసి వచ్చారు. వారందరూ కూడా కలిసి మేము దీన్ని ముందుకు తీసుకుపోయినాం. ఢిల్లీ వరకు కూడా వెళ్ళి ఢిల్లీలో ధర్నా నిర్వహించి అక్కడ కూడా మేము అరెస్టులు అయ్యాం. కాబట్టి ఏమంటే మేము వదిలిపెట్టేది లేదు. రేపు 26 తేదీ స్వచ్ఛందంగా విద్యార్థులు యువకులు ముందుకు వస్తే వాళ్ళపైన ఈ ప్రభుత్వం ఏదైనా చర్యలు చేపడితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వైఖరిని కూడా ఎండగడతాం, ప్రభుత్వాన్ని నిలదీయాల్సి కూడా వస్తుంది. రైట్, మరో కాల్ ఉన్నారండి, కిరణ్ నెల్లూరు నుంచి. కిరణ్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాకు ఈ యొక్క కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునిచ్చారు. మేము అనేది ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అవ్వచ్చు, జల్లికట్టు అవ్వచ్చు, బేసిక్గా మనం తెలంగాణ ఉద్యమం అప్పుడే వాళ్ళని చూసి మనం నేర్చుకోవడంలో ఫెయిల్ అయ్యాం. రెండోది జల్లికట్టు ఉద్యమం అప్పుడు చూసాం. పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మొదటిది. ఒకవేళ అట్లా కాని పక్షంలో ఈరోజు జల్లికట్టు ఉద్యమానికి సంబంధించి అక్కడ ఉండేటటువంటి సీఎం ఇమీడియట్గా ప్రధానమంత్రిని కలిసి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ యొక్క డిమాండ్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు వర్క్ పూర్తి చేసుకొచ్చుకున్నారని నా అభిప్రాయం. ఆ విధంగా మన ముఖ్యమంత్రి చేస్తారని మీరు ఆశిస్తున్నారా? రేపు వాళ్ళ ఉద్యమం ఉధృత స్థాయికి వెళ్ళినప్పుడైనా కానీ దాన్ని అణిచివేయడానికి కాకుండా ఇది వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఇక్కడ నుంచి ఒక సీఎం అఫీషియల్గా వెళ్ళి తమిళనాడు ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే సాధించుకున్నారో అలాంటి ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉందని మీరు అనుకుంటున్నారా? కిరణ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము కూడా అన్ని పార్టీలు కలవాలనే ఉద్దేశంతోనే రేపు ఉదయం 11 గంటలకి విజయవాడలో సమావేశం అవుతా ఉన్నాం. ఈ సమావేశానికి అన్ని పార్టీలను కూడా ఆహ్వానించాం. ఈవెన్ జనసేన పార్టీ వారు కూడా ఇందులో హాజరవుతూ ఉన్నారు. వడ్డే శోభనాథేశ్వరరావు గారు మాజీ మంత్రివారులు, ఆయన అధ్యక్షతన రేపు సమావేశం కూడా జరగబోతూ ఉంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా మేము చర్చించి రాబోయే కాలంలో ఈ అంశాలపైన మరింత లోతుగా మరింత ఐకమత్యంగా ముందుకు పోవడానికే మేము చర్చ చేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమంత్రి గారికి సంబంధించి మీరు ఏదైతే ఆయన నుంచి ఆశిస్తూ ఉన్నారో ఆ ఆశ సరైనదే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ఇవాళ కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి వద్ద మాట్లాడి ఆ రకంగా దాన్ని సామరస్యంగా పరిష్కారం చేయిస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తారు, అందరూ కూడా ఆయన అభినందిస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకో నెగటివ్ వైఖరి తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు అక్కడ విద్యార్థులు వస్తారంటే ఎంతమంది వస్తారో తెలియదు, వాళ్ళేం పెద్ద ఆయుధాలు పట్టుకునేం రారు. తర్వాత అందరూ కూడా అక్కడ ఒక సామరస్యంగా వచ్చి ఓలే నిరసన చెప్తే చెప్పొచ్చు, లేదంటే మాకందరికి కావాలని చెప్పి వాళ్ళంతా కోరొచ్చు. దాన్ని బట్టి మేమంతా 144 సెక్షన్ పెడతాం, మిమ్మల్ని అందరూ అరెస్టులు చేస్తాం, సీసీ కెమెరాలు పెడతాం, వాళ్ళు ఏదో అందరూ టెర్రరిస్టులు వస్తారు అనే పద్ధతుల్లో ఇవాళ దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆ ఉద్యమాన్ని కించపరిచే పద్ధతులు ఏదైతే చేస్తూ ఉన్నారో అది సరైన వైఖరి కాదు. అక్కడ ఉంటున్న కలెక్టర్ కానీ అక్కడ ఉంటున్న కమిషనర్ గారు వారు ఇస్తున్న స్టేట్మెంట్ కూడా అవి సరైన వైఖరితో ఇవ్వడం లేదు. కాబట్టి ఇది సరైన వైఖరి మాత్రం కాదు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఒక సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. ఖచ్చితంగా ఈ అంశం విషయంలో తాను ఏం మాట్లాడాడో, గతంలో ఏం చెప్పాడో, ఎన్నికల సందర్భంగా ఏం హామీ ఇచ్చాడో దానికి కట్టుబడి ఉండాలి.
ఎందుకంటే ఆ రోజు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా చాలదు, 5 ఏళ్లను చాలా తక్కువ సమయము, కనీసం 15 ఏళ్ల పాటు ఉండాలని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని కోరుతా ఉన్నా అని చెప్పి బహిరంగ సభలో చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట మార్చి, నేను ఇప్పుడు కూడా సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఏం సాధించారు చెప్పమని అడుగుతా ఉన్నా. 2.5 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈవెన్ మన రాష్ట్ర రాజధాని శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా మన ముఖాన ముంత మట్టి నీళ్లు కొట్టిపోతే, చెంబు నీళ్లు కొట్టాడు, ఒక ముంత మట్టి ఇచ్చిపోతే దాన్నే మహాప్రసాదంగా స్వీకరించావు. ఈ 2.5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క అంశంలోనైనా సరే విభజన హామీలు నెరవేర్చడంలో ప్రధానమంత్రి గారు ముందుకొచ్చారా? పైగా మీరిద్దరు కూడా పొగుడుతూ ఉన్నారు, పోటీలు పడి వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రధాని నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ ఉన్నారు కదా. మీకు ఏమి ఇచ్చారని పొగుడుతున్నారు, ఈ రాష్ట్రానికి ఏం చేశారని మీరు పొగుడుతున్నారు, దానికి కూడా మీరే సమాధానం చెప్పాలి. స్మరకాలు ఉన్నారండి పండా టెక్సాస్ నుంచి. పండా గారు మాట్లాడండి. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి సార్. నేను టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పండా. చెప్పండి సార్. నిన్న గౌతమ్ గారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ఒకరు వచ్చి మాట్లాడారు. అంటే నిన్న నేను కలిసింది, నాకు లైన్ కలవలేదు, అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నాను. తప్పుగా అనుకోవద్దు సార్. ఆయన ఏమన్నారంటే, మీరు ఎక్కడి నుంచో ఫోన్లు చేసి, ఎక్కడి నుంచో చెన్నై, బెంగళూరు నుంచి ఫోన్లు చేసి మీరు మాట్లాడుతున్నారు, ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి మీరు చెయ్యండి ఏదన్నా ఉంటే అన్నారు. నేను ఒక మాట అడుగుతున్నాను సార్, ఎక్కడో ఢిల్లీలో ఉండి విడగొట్టిన వాళ్ళకేం తెలుసు సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధ? ఇంకో క్వశ్చన్ సార్. అక్కడ ఉన్న ఇప్పుడు అతను నిన్న మాట్లాడిన గౌతమ్ గారికి ఏదైనా ఒక పల్లెలో జరిగిన సమస్య, ఇప్పుడు రేషన్ ఉంది సార్, మొన్న సంక్రాంతి రేషన్ ఉన్నది, ఎంతమందికి సక్రంగా ఇచ్చారంటారు డీలర్? ఎవరు అలాంటి ఇక్కడ టీవీలో ఉండి మాట్లాడే నాయకులకు తెలుసా? ఇంకో క్వశ్చన్ సార్. ఇప్పుడు ఏదో ఉద్యమం చేస్తున్నా, ఏదో వచ్చింది, రాక వచ్చింది యూత్లో ఒక విప్లవం, దాన్ని ఈ పోలీసులు కానీ ఈ ప్రభుత్వం కానీ ఎందుకు తొక్కేయాలని చూస్తుంది? అంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడటం ఇష్టం లేదా ఎవరికి? ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏదన్నా పని చేస్తుంటే సోమారులుగా, పనికిమాలినలాగా ఉంచాలని చూస్తుందా ఈ గవర్నమెంట్? అది కూడా మీడియా కూడా సరిగా సపోర్ట్ చేయట్లేదు సార్. కొన్ని ఛానల్స్ నేను చూస్తున్నాను, తెలంగాణలో V6 ఛానల్లో ఈ ఉద్యమాన్ని చాలా నీచంగా మాట్లాడింది ఒక కామెడీ షో. సత్తి అండ్ సావిత్రాక వాళ్ళిద్దరూ, అంటే ఒక మీరు చెప్పినట్లుగా ఇక్కడ అందరూ కూడా ప్రజలు కోరుతున్నది చేయాలని. తర్వాత నాయకుడు ఏదో అన్నారని చెప్పి కాకుండా మీరు ఎక్కడున్నా మాట్లాడచ్చు, తప్పేముంది. ఒక రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల తరఫున మాట్లాడడానికి మీరు ఎక్కడున్నా మాట్లాడే హక్కు మీకుంది. మీరు చేస్తున్న సూచనలు మంచి సూచనలు అయితే ఖచ్చితంగా ప్రజలు, ప్రభుత్వం దాన్ని గమనిస్తుంది, ఆ రకంగా చేయాలి. అదేవిధంగా మేము కోరుతున్నది ఏమంటే, ఇవాళ ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు వ్యవహరించాలని మీరు కోరుతున్నారు. అదే పద్ధతిలో మేము కూడా ప్రభుత్వం నుంచి ఆశిస్తూ ఉన్నాము. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతే రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి, అదేవిధంగా భవిష్యత్తుకు కూడా మేలు జరుగుతుంది. అదే అందరం కూడా ఆకాంక్ష. మరో కాల్ ఉన్నారండి, రవి తిరుపతి నుంచి. రవి గారు మాట్లాడండి. హలో రవి గారు చెప్పండి. నాది ఒక క్వశ్చన్ సార్. చెప్పండి రవి గారు. నేను కూడా ఇప్పుడు వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆర్టికల్ 19 లో మన సైలెంట్ ప్రొటెస్ట్ చేయొచ్చు అని ఉందని నేను చూశాను. రీసెంట్ గా వీళ్ళు పోస్ట్ వస్తే, నేను ఇక్కడ యంగ్స్టర్నే. అవును, దానికి పోలీస్ పర్మిషన్ కావాలా వద్దా అనేది మాకు కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అంటే మేము వెళ్ళి చేయొచ్చా, దానివల్ల ఇల్లీగల్ గా ఏమన్నా అది ప్రాబ్లం అవుతుందా, అది లీగల్ అయినా సైలెంట్ ప్రొటెస్ట్ చేయడం అనేది? మీరు సైలెంట్గా ప్రొటెస్ట్ చేయొచ్చు, దాంట్లో తప్పేముంది. దానికి ప్రభుత్వం అదే వాళ్ళు ఆంక్షలు పెట్టి ఆ రకంగా జరగకుండా చేయడానికి వాళ్ళ డీజీపీ గారు, అక్కడున్న పోలీస్ కమిషనరు, ఆ జిల్లా కలెక్టర్ గారు వాళ్ళందరూ పదే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. వాళ్ళు చేస్తున్నదే వాళ్ళే చట్టవిరుద్ధంగా పోతూ ఉన్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే వారు ప్రజల యొక్క ఆకాంక్షను ఒక బహిరంగ ప్రదేశంలో వారు వ్యక్తం చేయడానికి ఖచ్చితంగా ప్రతి పౌరునికి కూడా హక్కు ఉంది. ఆ రకంగా ప్రశాంతంగా చేయడానికి ముందుకు వచ్చినప్పుడు దాన్ని అనుమతించాలి తప్ప మీరు ఎవరు మాకు లెటర్ ఇవ్వలేదంటే లెటర్ మేము ఇస్తాం రేపైతే, మరి మేము లెటర్ ఇస్తే లెటర్ తీసుకొని మీరు ఇస్తారా? కాబట్టి ఏమంటే అది సరైన వైఖరి కాదు ప్రభుత్వం తీసుకున్నది. మీరు తిరుపతి నుంచి విశాఖపట్నం పోయి మీరు సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తామంటే ప్రొటెస్ట్ చేసి మీకు హక్కు ఉంది. మీ ప్రొటెస్ట్ను అంగీకరించమని వారు, లేదంటే దాన్ని వాళ్ళు ఏదో ఉక్కుపాదంతో అణచివేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వమే నియంతృత్వ వైఖరితో ముందుకు పోయినట్లు లెక్క. ఏం చేయాల్సి ఉంటుంది ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే?
అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజలు దీన్ని ఖండిస్తారు. ఈ ప్రజాస్వామిక వైఖరిని ఖచ్చితంగా తప్పుపడతారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా ప్రజాస్వామిక హక్కుల కోసం నిలబడతారు. కాబట్టి ఏమంటే ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 2.5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పోలీసు రాజ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఇవాళ అన్ని చోట్ల కూడా అదే జరుగుతున్నది. మొన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా జరిగింది అదే. శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు దగ్గర నిర్వాసితులు అంత పెద్ద ఎత్తున తీవ్రంగా వారు దాడి చేయడానికి కారణం ఏమంటే మంత్రి అచ్చెన్నాయుడు పోయి వాళ్ళంతా రెచ్చగొట్టాడు. నిర్వాసితులందరినీ పైన కూడా కేసులు పెడతాం, మిమ్మల్ని అణచివేస్తాం, మిమ్మల్ని అందరూ కూడా పోలీస్ స్టేషన్లో పెడతామని చెప్పి బెదిరించాడు. కాబట్టి వాళ్ళంతా తిరుగుబాటు చేసి అవి చేశారు. కాబట్టి ఏమంటే ప్రభుత్వ వైఖరి సరైనది కాదు. ప్రభుత్వం ఈ రకంగా రెచ్చగొట్టే వైఖరి కూడా మానుకోవాలి. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా తమ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి అనేక అవకాశాలు ఉన్నప్పుడు ఆ అవకాశాలు వారు సానుకూలంగా సద్వినియోగం చేసుకుంటున్న నేపథ్యంలో మీరు మీ ఆకాంక్షనే బయట పెట్టకూడదు, మీరు బీచ్కే రాకూడదు, బీచ్కి వస్తేనే మీ పైన కేసులు పెడతాము, సీసీ కెమెరాల్లో మీవన్నీ కూడా నోటెడ్ అయిపోతారు, మీ పైన కేసులు పెట్టి కోర్టుకు తిప్పుతామంటే ఇది అప్రజాస్వామికమే. ఈ వైఖరి మానుకోవాలి. ఈ రకంగా ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తిరుగుబడే రోజులు ఎంతో దూరంలో లేవు. ఖచ్చితంగా ఆ పని కూడా జరుగుతుంది. మరో కాల్ ఉన్నారండి, శ్యామ్ కువైట్ నుంచి. శ్యామ్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం శ్యామ్ గారు. సార్, మేము కువైట్ నుంచి మాట్లాడుతున్నాను నేను. చెప్పండి. ఇది రోజు చూస్తాము, మన 3 రోజుల నుంచి స్టార్ట్ అయింది మన ట్విట్టర్లో. మేము విదేశాల్లో ఉంటాము, ఏదో పొద్దున పని చేస్తూ వస్తాము, సాయంకాలం టీవీలు చూస్తాము. కానీ నేను ఒకటే అడగాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ముందు ఎలక్షన్ అవ్వకముందు ఓ మాట, ఎలక్షన్ అయిపోయి సీఎం పదవి వచ్చేసిన తర్వాత నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటారే కానీ పేద ప్రజలకి ఏం చేశాడనేది ఇంతవరకు ఎవరికి అర్థం కావడం లేదు. ఒకటి. రెండోది వచ్చి సార్, ఇప్పుడు యూత్ అంతా మారిపోయారు. యూత్ అంతా ఎడ్యుకేటెడ్ గా అయిపోయారు. ముందులాగా రాజకీయ నాయకులు ఏది చెప్తే అది వినేవాళ్ళు కాదు. ఎవరైతే ఉన్నారో అందరూ సపోర్ట్ చేద్దామని వస్తుంటే ఈ రోజు మేము న్యూస్ చూసాం. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత డీజీపీ ఎవరు ఆయన మీకు పర్మిషన్ ఇవ్వడం లేదు అని. వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వము అన్నప్పుడే ఇప్పుడు ఏమవుతుందంటే అగెనిస్ట్ గా అవుతుంది. ముందు సైలెంట్ ప్రాసెస్ చేద్దామన్నారు, ఇప్పుడు వైలెంట్ ప్రాసెస్ చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడే. రైట్, అర్థమైందండి మీ క్వశ్చన్. అదే వైలెన్స్ వైపు పోతారు, ఈ రకంగా చేస్తానని అంటున్నారు. వైలెన్స్ జరగకూడదని మనం అందరం కూడా కోరుకుందాం. ఎందుకంటే ప్రొటెస్ట్ అనేది ప్రశాంతంగా ఉండడం ద్వారా ఎక్కువ మంది పాల్గొని ప్రభుత్వానికి తెలియజేస్తే బాగుంటుంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము ఈ విషయంలో వారు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అది కన్సిడర్ చేయాలంటే ఖచ్చితంగా మనం కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే బాగుంటుంది. అది జరగకుండా అక్కడ ఏదైనా వైలెన్స్ జరిగిందంటే మాత్రం దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. మరో కాల్ ఉన్నారండి, సతీష్ విజయనగరం నుంచి. సతీష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. హలో, నమస్కారం సతీష్ గారు. విజయనగరం నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్. ఈ రోజు డీజీపీ గారు దీనికి పర్మిషన్ లేదు, నేను పర్మిషన్ ఇవ్వట్లేదు అని అన్నారు సార్. అవును సార్, మేము ఇది చాలా శాంతియుతంగా మౌన పోరాటం చేద్దామని మేము అన్నాము. దీనికి చంద్రబాబు నాయుడు కూడా సహకరించట్లేదు. అయినా సరే సార్, మేము ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యాం. మా యువతంతా వచ్చి వైజాగ్ లో ఆర్కే బీచ్ లో తప్పనిసరిగా మేము వచ్చి చేస్తామండి. లేదు కూడదు పోలీసులు ఆంక్షలు విధిస్తే కనుక సార్, రాష్ట్రం విడదీసినప్పుడు విజయనగరం జిల్లాలో ఏ విధమైన వాతావరణం, ఎంత కర్ఫ్యూ అయింది మీ అందరికి తెలిసిన విషయం సార్. ఒకవేళ గాని మాకు ప్రభుత్వం ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయనివ్వకుండా చేస్తే గనక అదే వాతావరణం తిరిగి రిపీట్ అవుద్దని మేము చంద్రబాబు నాయుడికి ఇస్తున్నామండి. ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని ఆ రోజు తరిమి ఒక్క సీటు కూడా లేకుండా చేశామో, మా యువత తలుచుకుంటూ ఏం జరిగిందో అదే అధపాతాళంలోకి ఈ రోజు టీడీపీ వెళ్ళిపోయే అవకాశం ఉందండి. ఇది చాలా దురదృష్టకరం అండి. పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది, మేము శాంతియుతంగా అసలు మన రాష్ట్రం గురించి మన ప్రభుత్వం మనకి సహాయం చేయాలండి. అది కూడా కాకుండా మేము చేసేదానికి కూడా ఒప్పుకుంటున్నారండి. ఇంకోటి అంటే డీజీపీ గారు ఒక మాట అన్నారండి, దీనికి ఎవరైనా ముందుకొచ్చి చేస్తారా అని. చేస్తుందే మేము ప్రజల్ని, ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు వచ్చి మేము చేస్తున్నాము. అలాంటిది మీరేమో ఎవరు వచ్చి ముందుకు వస్తారు, ఎవరు ముందుకు రావడం అంటే దానికి అర్థం ఏంటండి? రైట్,
అదే డీజీపీ గారి మీ అభిప్రాయంతో మేము పూర్తిగా ఏకీభవిస్తూ ఉన్నాము. ప్రశాంతంగా ఎవరంతటి వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చెప్పిపోతే దాన్ని ఆటంకపరచాల్సిన అవసరం లేదు. ఇవాళ పోలీసులు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది పక్కా ఓవర్ యాక్షన్. ఇది వీరు ఇంత ఓవర్ యాక్షన్ చేసి రేపు పొద్దున అక్కడ ఏదైనా గందరగోళం జరిగితే మాత్రం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా మీరు ఇంతకుముందు అన్నట్లుగా ప్రజల ఆకాంక్షలను బలంగా అణగదొక్కి తద్వారా తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ప్రాకులాడితే ఖచ్చితంగా తగు రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారనే దాంట్లో ఎలాంటిది అనుమానం లేదు. అది కూడా జరిగి తీరుతుంది. వెంటనే మరో కాల్ ఉన్నారండి, మహేంద్ర బెంగళూరు నుంచి. మహేంద్ర గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. హలో సార్, నా 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఒకటి వచ్చి వీళ్ళు మన ఆంధ్రాలో అంటే యువత ఇంత అంటే ఒక ఇనిషియేట్ తీసుకొని ఇంత ముందుకు వస్తుంటే గవర్నమెంట్ ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తుందో అర్థం కావట్లేదు సార్. ఈవెన్ ఒక అంటే జల్లికట్టు మనం చూసాము, అంటే చెన్నైలో వాళ్ళు అంటే ఒక పండగలాగా చేసుకుంటే వాళ్ళు దానికోసం ఒక యువత ఒక పెద్ద ఎత్తున పోరాడారు. సో ఇవాళ అంటే మనం ప్రత్యేక ఆంధ్ర అంటే ఆ రోజు మనకు మాట చెప్పారు ఇస్తామని చెప్పి. సో ఈరోజు అంటే మేము అడ్డుకుంటామని చెప్పి డీజీపీ వీళ్ళందరూ చాలా చేస్తున్నారు సార్. ఇది ఇప్పుడు మన ప్రత్యేక ఆంధ్ర వస్తే అందరికీ మంచి జరుగుతుంది సార్. ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క యువతికి అందరికీ మంచి జరుగుతుంది సార్. ఇది అడ్డుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కలిసి అందరితో సో చేస్తే చాలా మంచిగా ఉంటుంది సార్. ఓకే. సో నాయకులు కోట్లు సంపాదించుకున్నా మనకేం ఇబ్బంది లేదు సార్. ఏ ప్రజలు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు ఏం చేసినా కూడా. సో అట్లీస్ట్ ప్రజలకు అందరికి ఉపయోగపడే విధంగా ఈ ప్రత్యేక ఆంధ్ర కోసం అందరూ పోరాడాల్సి సార్. ప్రత్యేక హోదా కోసం అంతే సార్. ఓకే. ప్రత్యేక హోదా కోసం. అవును, ప్రత్యేక హోదా కోసమే ఖచ్చితంగా అందరు కూడా అడుగుతున్నారు. అదే రేపు జరుగుతుంది. మరో కాల్ ఉన్నారండి, మనోహర్ మినిసోటా నుంచి. మనోహర్ గారు మాట్లాడండి. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం. మరి చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి అంటే ఆయన జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చి ఉండొచ్చు. ఆయనకు ప్రజాస్వామ్యం అంటే ఇది లేదు. ఎందుకంటే నేను హైయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన, నేను కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్గొన్న నల్గొండ జిల్లా దేవరకొండ మాది. నేను ప్రజానాట్య మండలి కూడా జాబ్ చేశాను. అయితే ఈ ప్రత్యేక హోదా ఇది ఏమి ప్రజలకు అది కంపల్సరీ హక్కు. ఆ రోజు విడదీసినప్పుడు మరి నరేంద్ర మోడీ గారు వెంకయ్య గారు అయితే దాన్ని ఇచ్చేసిండ్రు. ఈ జల్లికట్టు మనుషులను చంపేది. అది ఆ ఎద్దుని అంత మంది లోపల వదిలిపెడితే అది సైకాలజీగా దాని బ్రెయిన్ లోపల ఇదైపోయి ఎక్కడ పడితే ఎక్కడ ఉరుకుతుంటది. దానికి వాళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఐక్యంగా ఉండి దాన్ని చేసుకొని ఆ జల్లికట్టును ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. ఇది యువత నిరుద్యోగం, ఎందుకంటే హిల్ స్టేట్స్కి ఇచ్చిండ్రు, వీళ్ళు వచ్చినాక దాన్ని చేసిండ్రు. మరి ఎందుకు దాన్ని చేస్తలేరు? కాబట్టి ఈ నియంత్రణతో పాలన దీన్ని అంతమొందించాలా, కంపల్సరీ ఇది హక్కు. ఇప్పుడు మా దగ్గర ట్రంప్ గురించి ప్రొటెక్ట్ చేస్తుండండి, పోలీసులందరూ ఏం కాకుండా చూస్తున్నారు. మరి ఏంది ఇది? చంద్రబాబు హిట్లరా లేకుంటే నార్త్ కొరియాకు సంబంధించిన ప్రెసిడెంటా? నాకు అర్థమై. ఇంకోటి, ప్రజల లోపల వామపక్షాలు ఎందుకు కోల్పోతున్నాయి అర్థమవుతలేదు. నేను కమ్యూనిస్ట్ పార్టీనే కొన్ని లోపాలనే సరిదిద్దుకొని ప్రజలను ఆకర్షించట్టు. ఎందుకంటే వామపక్షాలలో ఎవరు కూడా దోపిడీదారులు లేరు. మరి ప్రజలు ఎందుకు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు? ఏంది అసలు పంత ఏంది? ఇది చేసుకొని మీరు స్ట్రాంగ్ గా తయారు కాండి. ఎందుకంటే ఎదుర్కోవాలి. మీరు కూడా వామపక్షాలు ఎదుర్కోలేకపోతున్నారు. భూములు అన్యాయాలు జరుగుతున్నాయి, ప్రతి అన్యాయాలు జరుగుతున్నాయి. అక్కడ ఒక ఉద్యమాన్ని తీసుకొని రావాలి. ప్రజలు కమ్యూనిస్టులు ఉన్నారంటే ప్రజల గురించి ప్రజా ఉద్యమాలు చేపట్టాలి కంపల్సరీ. తప్పకుండా మనోహర్ గారు మీరు చెప్పినట్లుగా ఆ పని చేస్తాం. తర్వాత ఈ ప్రత్యేక హోదా విషయంలో కూడా ఖచ్చితంగా ఈ పోరాటంలో మేము ముందు నుంచి కూడా ఉన్నాం, ఇప్పుడు కూడా కొనసాగుతాం. అదేవిధంగా ఇవాళ ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. ప్రజల్లో చైతన్యం వచ్చింది కాబట్టే ఇప్పుడు ప్రభుత్వమే భయపడతా ఉంది. ప్రభుత్వం నిషేధాజ్ఞలు చెప్తా ఉంది అంటే రేపు ఖచ్చితంగా చెప్పగలను, రేపు విశాఖ జిల్లాలో విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో ముందుగా పోలీసులే పెద్ద సంఖ్యలో ఉంటారు.
ప్రజలను దగ్గరికి రానివ్వకుండా వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారంటే ఇది మొదట్లోనే సక్సెస్ అయినట్లు లెక్క. ఎందుకంటే ఎవరు విద్యార్థులు రాకూడదు, యువకులు రాకూడదు, ప్రజలెవరు కూడా బీచ్కి రాకూడదు అని చెప్పి పొద్దున్నే వేల సంఖ్యలో అక్కడ పోలీసులను పెట్టి ఆ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఇది తొలి విజయం కింద లెక్క. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఇందులో దిగజారి ప్రవర్తించినట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ఇవాళ అవసరం లేకపోయినా నిషేధాజ్ఞలు విధించి జనంలో ఎవరిని కూడా అక్కడ రానివ్వకుండా, విద్యార్థులను ఎవరిని కూడా అక్కడ చేరుకోనివ్వకుండా పోలీసులంత పెద్ద సంఖ్యలో పెడితే మాత్రం ఇది ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్ అయిందని చెప్పక తప్పదు. ఈ ఉద్యమానికి ప్రభుత్వం భయపడిందని కూడా చెప్పాల్సి వస్తుంది. దీనికి ప్రభుత్వమే ఆన్సర్ కూడా చేయాల్సి ఉంటుంది. మరో కాల్ ఉన్నారండి, సురేంద్ర న్యూజెర్సీ నుంచి. సురేంద్ర గారు మాట్లాడండి. సురేంద్ర గారు హలో. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు సురేంద్ర సార్, న్యూజెర్సీ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సురేంద్ర గారు. సార్, మన ఉద్యమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కొన్ని ట్వీట్లు పెడుతున్నారు రోజు. ఆయన ఆర్కే బీచ్ కి వచ్చి పోరాడకుండా ట్వీట్లు పెట్టడం వల్ల ఏం ఉపయోగం సార్? అది కూడా ఒక పోరాటమే. లీడర్ ప్రోడక్ట్ టీడీపీ లాంటి ఒక ప్రోడక్ట్ ని తాను అడ్వర్టైజ్ చేశారు సార్ అధికారంలో రావడానికి. అయిపోయిందా సురేంద్ర గారు? చెప్పండి సార్. అదే అంటే ఇప్పుడు మామూలు పార్టీ లీడర్స్ స్టేట్మెంట్స్ ఇస్తారు, మీరు స్టేట్మెంట్స్ ఇస్తారు, ధర్నాలు చేస్తారు, మౌన దీక్షలు చేస్తారు, రకరకాల పద్ధతుల్లో ఉద్యమాలు ఉంటాయి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రత్యేక హోదా గురించి ఆయన కూడా కాకినాడలో, తిరుపతిలో సభలు ఏర్పాటు చేశాడు, అదేవిధంగా అనంతపురంలో సభలు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కూడా దీనికి మద్దతు ఇస్తూ ఉన్నాడు. మీరు అన్నట్టు ఆయన రేపు ఆర్కే బీచ్కి రావచ్చేమో, రాకూడదనైతే ఏం లేదు కదా. కాబట్టి ఏమంటే ఆర్కే బీచ్కి రావాలన్నా వద్దా అనేది ఆయన నిర్ణయించుకుంటాడు, వాళ్ళ పార్టీ నిర్ణయించుకుంటుంది. కానీ ఈ ఏదైతే ఉద్యమం స్వచ్ఛందంగా విద్యార్థుల నుంచి, యువకుల నుంచి వచ్చిందో దానికి ఒక రాజకీయ పార్టీగా మేమందరం కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము. ఎందుకంటే అక్కడ వారు చెప్పిన దాని ప్రకారం ఏమంటే పార్టీ జెండాలు ఇవి లేకోకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలి, శాంతియుతంగా ఈ నిరసన ఉండాలని వారు చెప్పారు. ఏదైతే వాళ్ళు ఆ పద్ధతుల్లో ముందుకు పోతూ ఉన్నారో దానికి మేము సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మేము వస్తే ఏమంటే మేము వచ్చిన తర్వాత మేమంతా మా పార్టీ జెండాలు, మా కథలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అట్లు కాకుండా ఇది స్వచ్ఛందంగా జరిగే ఉద్యమం కాబట్టి దానికి ఆ రకంగా నైతిక మద్దతు మేము ఇచ్చాము. కానీ ఇవాళ అది కూడా జరగనివ్వకుండా పోలీసులు పెట్టి దాన్ని అంతా నిలువరించడానికి, వేలాది మంది పోలీసులు కూడా అక్కడ దించడానికి ఇవాళ పోలీసులు ఇప్పటికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసు అధికారులు, డీజీపీ గారు ఆ రకమైన చర్యలు చేపడతా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరి ప్రతి ఒక్కరు కూడా తప్పుపట్టాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నియంతృత్వ వైఖరికి తావు లేదు. పోలీసు రాజ్యం నడుస్తూ ఉందా లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా రాజ్యం నడుస్తూ ఉందా, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి పైన ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరో కాల్ ఉన్నారండి, సురేంద్ర బెహ్రా నుంచి. సురేంద్ర గారు మాట్లాడండి. ఓకే, నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్కారం. ఓకే, విద్యార్థులు, యువత వీళ్ళందరూ స్వచ్ఛందంగా అంటే అక్కడ నిరసన తెలియజేయాలి అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటుంటే మీ రాజకీయ పార్టీలు ఎందుకు వాళ్ళకి అనంటే ఎందుకు మీరు అనంటే వాళ్ళని అనంటే ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు? మీ రాజకీయ నాయకులకి దూరంగా ఉండలేరా? ఇంకొకటండి, యువతలో మీరు ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ కూడా అనంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని పదే మీరు రిపీట్ చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా మీరు అందరినీ అనంటే అక్కడ నిరసన తలజేయాల్సిన అంటే తిరుగుబాటు చేయమని మీరు హెచ్చరిస్తున్నారా లేకపోతే అంటే సజెషన్ ఇస్తున్నారా? ఇంకొకటండి, మనము చూసాము జల్లికట్టులో ఏం జరిగిందో చూసాము, లేకపోతే తుని సంఘటనలో ఏం జరిగిందో చూసాము. ఏమైనా జరగకూడని సంఘటన జరిగితే మీ రాజకీయ పార్టీలు ఎవరైతే దీనికి సమర్థిస్తున్నారో వాటికి మీకు బాధ్యత తీసుకోగలరా? అది మీరు చెప్పండి. మీరు ఎవరైనా రాజకీయ నాయకులు బాధ్యత తీసుకోగలరా? మీరు ఏదైనా కానీ అక్కడ అంటే మీరు ఇప్పుడే అంటున్నారు పోలీసులు దించుతున్నారు అని, అంటే ఏదైనా జరగకూడదు జరిగితే అనంటే గవర్నమెంట్ అసమర్థత వల్ల ఇది జరిగింది అంటారు. అది కానీ చేయకపోతే అనంటే వాళ్ళని లీనియంట్ గా ఉన్నారు అని అంటారు. అన్ని మీరే మాట్లాడుతున్నారు. ఏదైనా జరగకూడదు జరిగితే మీ రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోగలరా? అదే సురేంద్ర గారు మీరే కాంట్రడిక్టరీగా మాట్లాడారు. మీరేమన్నారంటే విద్యార్థులు వాళ్ళు చేస్తారు కదా, మీరు రాజకీయ పార్టీ నాయకులు మీరు పోకుండా దూరంగా ఉండలేరా అన్నారు.
తర్వాత మమ్మల్ని దూరంగా ఉండమని మళ్ళీ మీరు బాధ్యత తీసుకుంటారా అంటారు. మేము దూరంగా ఉండమని మీరే చెప్తారు, మళ్ళీ బాధ్యత తీసుకోమని మీరే చెప్తారు. తర్వాత మేమనేది ఏమంటే అక్కడ ప్రశాంతంగా పోలీసులు ఉండకుండా ఉండరు. పోలీసు ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారం కూడా సేకరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది స్వచ్ఛందంగా తమ నిరసన మౌనదీక్ష ద్వారా చేస్తామంటే అక్కడ వాళ్ళు చేయనివ్వండి, చేసిన తర్వాత అక్కడ ఏదైనా జరిగితే పోలీసులు ఏమో దూరం ఉంటారు, వాళ్ళని వేరే దేశాల్లో ఉంటారా లేకపోతే ఏదైనా సముద్రంలో ఉంటారా? ఖచ్చితంగా అక్కడే ఉంటారు. వాళ్ళు కూడా ఏదైనా ఉంటే చర్య తీసుకుంటారు. అంతేగాని మేము అసలు మిమ్మల్ని బీచ్లోకే రానివ్వము, వేలాది మంది పోలీసులు మోహరిస్తాము అంటే అది సరైన వైఖరి కాదు. తర్వాత ఏమంటే రాజకీయ పార్టీలుగా అక్కడ ఏమైనా జరిగితే తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా మేము పాల్గొంటే మేము బాధ్యత వహిస్తాము. మమ్మల్ని పాల్గొనొద్దని మీరు చెప్పినప్పుడు తర్వాత మేము రాజకీయ పార్టీకి అక్కడ పోవాలని మాకేం ఉబలాటం లేదు. మేము చెప్పేది ఏమంటే మేము ముందు నుంచి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు నెరవేర్చాలి. ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇవాళ మాట తప్పింది, రాష్ట్ర ప్రజలకి మోసం చేశారు. ఇవాళ ఇంత మోసం దగా జరుగుతున్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అవసరాల కోసం బీజేపీతో సన్నిహితంగా ఉండడం కోసం ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని నిలబడి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ వైఖరి మారాలని చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి అవకాశవాద వైఖరి వల్ల, చేతగాని తనం వల్ల ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో తన మంత్రి పదవి కాపాడుకోవడమే తనకు ముఖ్యం తప్ప ఇవాళ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా సరే మన తరఫున మాట్లాడడం లేదు. పైగా ఇక్కడ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఖచ్చితంగా మేము తప్పుపడతాం. అంతేగాని అక్కడ ఏమైనా జరుగుతుందంటే ఏమైనా ఎందుకు జరుగుతుందండి? ప్రశాంతంగా నిరసన చేస్తే ఏమైనా జరుగుతుందా? ఏమీ జరగదు. రైట్, మరొకరు ఉన్నారండి. సత్యనారాయణ శ్రీకాకుళం నుంచి. సత్యనారాయణ గారు మాట్లాడండి. హలో, రామకృష్ణ గారు. నమస్కారం అండి. యాక్చువల్గా నేను ఇప్పుడే చూస్తా ఉండి కాల్ చేస్తాను. నేను చికాగో నుంచి కాల్ చేస్తాను. యాక్చువల్గా చెప్పండి సత్యనారాయణ గారు. యాక్చువల్గా అది ఇప్పుడు మనకి మనం ఏదైనా చేయాలంటే ఫస్ట్ అసలుకి మన ఇక్కడ వైజాగ్ లో రేపు 27వ తేదీ సిఐఏ మీటింగ్ ఉంది కదా, ఆ సబ్మిట్ ఉన్నప్పుడు ఈ టైంలో చేయడం కరెక్ట్ కాదు కదా అంటారు. రాష్ట్రానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పోతాయి కదా, ఎందుకు పోతాయి? ఈ టైంలో కరెక్ట్ గా చేయకూడదని. ఐ మీన్ మీరు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నేను అనేది ఏంటంటే టైం ఈజ్ నాట్ కరెక్ట్ ఆర్ వెన్యూ ఈజ్ నాట్ కరెక్ట్. లైక్ పెట్టుకోండి సత్యనారాయణ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్, ఈ పార్టీల సమస్య కాదు ఇది. ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య. మీరు ఇవాళ సిఐఏ సదస్సు ఉంటే అది ఏదైనా పెద్ద పెద్ద హోటల్స్లో జరుగుతూ ఉంటాయి, అది జరగనివ్వండి, దానికి ఎవరికి అభ్యంతరం లే. అంతకుముందు కూడా జరిగింది అదే విశాఖపట్నంలో. అప్పుడు కూడా దాదాపు 4-5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశారు. నాకు తెలిసినంతవరకు ఎక్కడా రాలేదు. ముఖ్యమంత్రి గారు దేశాలు పర్యటన చేశాడు. ఇటీవల కూడా కొన్ని దేశాలు పోయి వచ్చాడు. ఆయన ఎక్కడ పోయినా సరే ఎక్కడ పరిశ్రమలు వచ్చింది లేదు, ఎక్కడ కొత్తగా ఉద్యోగాలు వచ్చింది లేదు. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్కి మెరీనా బీచ్లో ఇక్కడ జరిగే ఆర్కే బీచ్లో వీళ్ళు మౌన దీక్ష చేయడానికి ఏం పెద్ద తేడా? దానికి దీనికి ఏం సంబంధం ఉంది? ఇక్కడేమన్నా ప్రశాంతత దెబ్బతింటే ఇబ్బంది అవుతుంది. లేదంటే మీరు చెప్పండి, ఆ పలానా 26వ తేదీ కాకుండా ఇంకో తేదీ నాడు మీరు పెట్టుకోమని చెప్పొచ్చు కదా గవర్నమెంట్ అట్లెందుకు చెప్పడంలే? కాబట్టి ఏమంటే గవర్నమెంట్ దగ్గర కూడా దాన్ని ఎట్లా ఉద్యమాన్ని అణచివేయాలి, ఉద్యమం జరగకుండా చూడాలనే ఒక దుష్ట చింతన ఉంది తప్ప మరి అప్పుడు గవర్నమెంటే చెప్పొచ్చు కదా, ఓకే వాళ్ళ సమ్మిట్ ఉంది అది ఇంత అయిపోనివ్వండి, ఆ 3 days తర్వాత మీరు పెట్టుకోండి అని చెప్పమనండి. అట్లా చెప్తే అప్పుడు వారు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఎవరైతే ఇవాళ సోషల్ మీడియాలో ఈ ఉద్యమం జరపాలని ప్రచారం చేస్తూ ఉన్నారో దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. కాబట్టి వాళ్ళకి నిజంగా అట్లా గవర్నమెంట్ ఆ రకంగా ముందుకు వచ్చింది అనుకోండి, అసలు గవర్నమెంట్ మీకేం దీనికి వ్యతిరేకం కాదు, మీరు ఆర్కే బీచ్లో మీరు మౌనంగా దీక్ష చేయొచ్చు, కానీ ఈ సమ్మిట్ అయిపోయిన తర్వాత మీరు చేయండి అని చెప్తే దానికి కూడా అందరూ కూడా ఆలోచిస్తారు. అందులో తప్పేముంది? మరొక వెళ్తున్నారు కోటేష్ న్యూజెర్సీ నుంచి. కోటేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్కారం కోటేష్ గారు. సార్ నేను అడిగేది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు మన పార్లమెంట్ సాక్షిగా మనకి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఆర్డినెన్స్ ఇచ్చారండి. సో ఆ ఏపీకి ఇచ్చిన స్పెషల్ స్టేట్ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో
అది ఎప్పుడు అమలు అవుద్ది అనేది బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏదైతే మీరు అలయన్స్ పెట్టుకున్నారో ఏపీలో గెలిచి ఏదైతే ఉన్నారో సో మీరందరూ చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీకు సపోర్ట్ ఇచ్చాడు. ఆ రోజుల్లో ఏపీలో బీజేపీని టీడీపీని కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి మీరేం చేశారయ్యా అంటే అతను సపోర్ట్ తీసుకొని గెలిచారు, బానే ఉంది. ఇవాళ అతను ఫైట్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏంటి కోడలు మగపిల్లాంటి కంటే అర్థం ఉంటుందా అని చెప్పని. ఇంకొకళ్ళు అంటారు వెంకయ్యనాయుడు గారు ఆ రోజు నెల్లూరులో యూట్యూబ్లో మీరు కొడితే 100 వీడియోలు వస్తాయి. సో ఎన్ని చూసుకుంటే ఇవాళ ఏపీలో టీడీపీ బీజేపీ తక్షణ కర్తవ్యం ఏంటి? మీరు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తారా లేదా? స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే ఆన్సర్. ఎందుకంటే పార్లమెంట్లో ఆ రోజు ఆర్డినెన్స్ పాస్ చేశారు. ఇవాళ ఆర్డినెన్స్ కి ప్రజలకి మీరేం జవాబు చెప్తారు? బికాస్ యూ షుడ్ ఆన్సర్ ద పీపుల్. కోటేష్ గారు మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు స్పష్టంగా ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పారు. ఏపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు ఇస్తాము, మా పార్టీని అధికారం తెమ్మని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఇవాళ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన సమక్షంలోనే 15 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరారు. కాబట్టి ఏమంటే ఎన్నికల్లో వారు చెప్పారు, చెప్పిన తర్వాత ప్రజలు నమ్మారు, నమ్మి ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత మాత్రం ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల వాళ్ళ అధికారంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు మాట మార్చారు. కాబట్టి వారు జవాబు చెప్పాల్సిందే, అది వారి బాధ్యత. వారు ఇవాళ ఒక మరో మాటలో చెప్పారంటే రాష్ట్ర ప్రజలను మోసం చేశారు, దగా చేశారు. రైట్, మరో కాల్ ఉన్నారండి, చంద్రకిరణ్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి చంద్రకిరణ్ గారు. సార్ నేను బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు మన ఆర్కే బీచ్ లో 26th మీటింగ్ జరగబోతుంది కదా. అవును. ఇప్పుడు మెయిన్ గా ఆ మీటింగ్ లో మొట్టమొదటి నా డౌట్ ఏమంటే మనం ఇంతవరకు పర్మిషన్ అడగలేదు వాళ్ళతో. సో రేపు ఏమైనా జరగానివి జరిగితే వాళ్ళు పోలీసులు అంటున్నది ఒకటే, ఏమంటే రేపు ఏమైనా సంఘ విద్రోహ శక్తులు వచ్చి అంటే యువత ఒక సైడ్ కొంతమంది రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తే రేపు ఏమైనా జరగకుండా ఉంటే జరిగితే రేపు ఎవరు దానికి బాధ్యత వహిస్తారు అని నేను మీకు ఒక రిక్వెస్ట్ చేసినది ఏమంటే దయచేసి రేపు వెళ్ళి మీరు పోలీస్ వాళ్ళతో మీట్ అయ్యి దానికి పర్మిషన్ తీసుకోండి సార్. ఎందుకంటే మనము లీగల్ గానే చేద్దాం దాని రైట్. అండ్ రెండో విషయం ఏమంటే రాజకీయ పక్షాలు అన్ని కూడా ఒక ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం తెలంగాణలో కేసీఆర్ గారిని చూసినాము, వాళ్ళు ఉద్యమం నడిపేటప్పుడు విద్యార్థులను అదేవిధంగా రాజకీయ నాయకులను అందరినీ కూడా ఒకే ఒక లక్ష్యం వైపు తీసుకెళ్లారు. మన ఆంధ్రప్రదేశ్ లో అది మన దౌర్భాగ్యం, మనకు అట్లా తీసుకెళ్లే వాళ్ళు లేరు. మీరు దాని గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. అండ్ మూడో విషయం ఏమంటే కేవలం చంద్రబాబు నాయుడు గానే మాట్లాడకుండా మనం ఢిల్లీలో కూడా కొన్ని ధర్నాలు చేస్తే మనకు ప్రయోజనం ఉంటుందని నేను కొంచెం భావిస్తున్నాను సార్. ఓకే, అదే చంద్రకిరణ్ గారు, మేము కూడా ఏదో చంద్రబాబు నాయుడునే తప్పు పట్టాలని మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారికి మేము ఎన్నిసార్లు కోరాము, మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, ఆల్ పార్టీ డెలిగేషన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి, ఆ రకంగా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి అందరూ కూడా ఒక తాటిపైన పోవాలని చెప్పి కూడా కోరాము. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 2.5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క ప్రాధాన్యత కలిగిన అంశం పైన కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఏనాడు కూడా ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళలేదు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎంతసేపు అన్నా కూడా బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు తప్పితే వాళ్ళు ఏ ఒక్క విషయంలో కూడా ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీని కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలను కానీ ఏ ఒక్క సమావేశానికి కూడా ఆహ్వానించడం లే. కాబట్టి వాళ్ళు ఇట్లా మనకు అన్యాయం జరుగుతుంది. మీరు అన్నట్టుగా రాష్ట్రానికి మేలు జరగాలంటే అందరం కలిసి విత్ వన్ వాయిస్ అడిగితే మనకు న్యాయం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మీరు అన్నట్లుగా పోలీస్ పర్మిషన్ కోరితే వారు ఇస్తారంటే మేము ఖచ్చితంగా మేమే పర్మిషన్కి అప్లై చేస్తాం. కానీ ఇప్పుడు డీజీపీ గారు చెప్పింది ఏమంటే ఇప్పుడు ఎవరైనా పర్మిషన్ కోరినా కూడా మేము ఇవ్వలేము, ఇప్పుడు టైం లేదని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏమంటే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఉద్యమం జరగకూడదు, ఎవరు కూడా బీచ్ దగ్గరకు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే పోలీసులు దించి దాన్ని అంతా కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైన వైఖరి కాదు. మరో కాల్ ఉన్నారండి, విద్యాధర్ అబుదాబి నుంచి. విద్యాధర్ గారు మాట్లాడండి. ఎక్కడి నుంచి?
అబుదాబి. నాకు TV9 కి ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి. 26వ తారీఖు జరిగే ఉద్యమానికి వైజాగ్ లో TV9 వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గి ఏమన్నా చేయకుండా ఉంటారా? మీడియా ఎప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గదు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే కూడా మీడియా మీకు ఇచ్చిన స్వాతంత్రమే, అది ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని మీడియా ప్రతిబింబిస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు రామకృష్ణ గారితో మాట్లాడచ్చు. రామకృష్ణ గారు, మేము కోరుకునేది ఏంటంటే ఒక సామాన్య ప్రజానికంగా ఏ పార్టీలకి జెండాలకి అతీతంగా 24వ తారీఖు అందరూ సహకరించాలని కోరుకుంటున్నామండి. జెండా తప్పకుండా మీరు చెప్పిన దాన్ని మేము అందరం కూడా ఏకీభవిస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా జరుగుతున్న దీనికి మేము కూడా స్వచ్ఛందంగా దానికి సపోర్ట్ చేస్తాం. రామకృష్ణ గారు, ఇప్పటి వరకు పార్టీల ముందుండి నడిపించాల్సిన పరిస్థితి, పార్టీల నాయకులు కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి, కానీ యువత ఎవరు పిలుపునిచ్చారో తెలియకుండా యువత స్వచ్ఛందంగా ఆర్కే బీచ్లో ఒక పిలుపునిచ్చిందంటే రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు అసమర్థత కాదంటారా? అట్లా అనుకోని అవసరం లే. ఒక్కొక్క ఇష్యూ పట్ల అంటే ప్రతిపక్షాలు చేయలేని పని ఇప్పుడు యువత తమ చేతిలోకి తీసుకుంటుంది. ఎవరు పిలుపునిచ్చారో తెలియకుండా లేని పరిస్థితులు ఇప్పుడు నెలకొనలే. మనం అట్లెందుకు అనుకోవాలి? ఇది కూడా మంచి కోసమే దారి తీస్తుందని మనం ఎందుకు అనుకోకూడదు? ఖచ్చితంగా రాజకీయ పార్టీని నిర్ణయించాలి, లేదంటే పలానా లీడరే నిర్ణయించాల్సిన అని మనం అనుకోనక్కర్లే. ఇవాళ విద్యార్థులు, యువకులు వారు కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, ఎన్నో విషయాలు వాళ్ళకి తెలుసు, ఎంతో చదువుకున్న వాళ్ళు కూడా స్వచ్ఛందంగా స్పందించి. ఆంధ్రప్రదేశ్లో నాయకుల మీద నమ్మకం యువతకి పోయింది అనుకోవాలంటారా ఇప్పుడు? అట్లా నేను అనుకోవడంలే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఖచ్చితంగా రాజకీయ పార్టీల వెంట యువత ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఎక్కువ మంది స్టడీస్లో ఉంటారు వాళ్ళు. కానీ ముఖ్యంగా ఇది ఒక సోషల్ మీడియా గొప్పతనం అని అనుకోవచ్చు. ఇక్కడే కాదు, ఇతర దేశాల్లో కూడా వచ్చింది. ఈవెన్ ఢిల్లీలో కూడా జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఢిల్లీలో కూడా కొన్ని నిర్భయ లాంటి జరిగిన సందర్భాల్లో, ముఖ్యంగా అత్యాచారాలు జరిగిన సందర్భంలో స్వచ్ఛందంగా ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గరకు వచ్చి వేలాది మంది నిరసనలు చెప్పారు. అప్పుడు ఏ పార్టీ కూడా దానికి నాయకత్వం వహించింది లేదు. అన్ని పార్టీల వాళ్ళు తర్వాత పోయారు అక్కడికి. అదే రకంగా ఇక్కడ కూడా ఈ మంచి అంశం పైన వాళ్ళందరూ స్పందించారని ఎందుకు అనుకోకూడదు? కాబట్టి దీన్ని ఏదో రాజకీయ పార్టీలు ఫెయిల్యూర్ అని అనుకోనక్కర్లేదు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలకు వ్యతిరేకలని కూడా అనుకోనక్కర్లే. ఎందుకంటే రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల మీద నమ్మకం పోయింది అని అయితే అనుకోవాలంటారా? లేదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తకుండా వాళ్ళు ఇప్పుడు లేవనెత్తింటే రాజకీయ పార్టీలు లేవనెత్తనందువల్ల వాళ్ళు కదా రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్నాయి. ఉద్యమం అనేది కార్యాచరణ కోసం చేయాలి తప్ప కాలక్షేపం కోసం కాలక్షేపం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ 2.5 ఏళ్ల కాలంలో 3 సార్లు ఈ రాష్ట్ర బంద్ జరిగింది. రాష్ట్ర బంద్ జరిగిన ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రత్యేక హోదా అంశంపైనే జరిగింది. తర్వాత ఏమంటే ప్రత్యేక హోదా అంశంపైన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగిన ప్రతి సందర్భంలో కూడా పోలీసులు పంపారు, అరెస్టులు చేశారు. మొదటిసారి ఆగస్టు 11, 2015 మాత్రమే ప్రభుత్వము అప్పుడు ఏమాత్రం కూడా అరెస్టులు కానీ ఇట్లాంటివి చేయలే. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు పెద్దగా అప్పుడు పట్టించుకోలే. తర్వాత ప్రతి సందర్భంలో కూడా విచ్చలవిడిగా పోలీసులు పంపి ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మేము కూడా అరెస్ట్ అయ్యాము. కాబట్టి ఏమంటే ప్రతిపక్ష పార్టీలుగా కానీ కమ్యూనిస్టులుగా కానీ మేము ఈ అంశాన్ని వదిలిపెట్టింది లేదు. ప్రతిసారి చేశాం. మొన్న ప్యాకేజ్ అనౌన్స్ చేసిన తర్వాత, ప్యాకేజీని ఒప్పుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఇది రాదు అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాడు. ఇప్పుడు నిన్న తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం తర్వాత యూత్ కొంతమంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని లేవనెత్తారు. అది జరిగింటే ప్రశాంతంగా జరిగిండేమో రేపు 26వ తేదీ. మరి కాల్ ఉన్నారండి కిషోర్ గారు, మాట్లాడండి. హలో, చెప్పండి కిషోర్ గారు. సార్ నమస్తే సార్, నా పేరు కిషోర్ అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్కారం, చెప్పండి సార్. నేను విజయవాడలో చూశాను సార్, మీరు సీఎం గారు క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి నేను చూశాను సార్. ఓకే. అయితే ఆ రోజు మీ కాలుకి గాయం కూడా అయింది. ప్రత్యేక హోదా మీద మీరు ఫైట్ చేసింది నేను అటువైపు వెళ్తా నేను చూశాను సార్. ఓకే ఓకే. అయితే మీరు చేసే కార్యక్రమాలు అవన్నీ నేను బెదవాళ్ళలో చూస్తానేమంట. అయితే ఈ ఎంత ఇదంటే కుర్రోళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. రేపు ఈ ప్రత్యేక హోదా బీచ్ దగ్గర ప్రోగ్రామ్ కి మేము అటెండ్ అవ్వాలని ఇదవుతున్నాం సార్, ప్రిపేర్ అవుతున్నాము. గుడ్ గుడ్. అయితే ఈ పోలీసు కేసులు కడతాము చేస్తామని మమ్మల్ని బెదిరిస్తా ఉంటే మేము ఎట్లా సార్ పార్టిసిపేట్ చేసేది?
పోలీసులు కేసులు పెడతామని బెదిరించి ఎవరు రాకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ పని చేస్తున్నారు. అందుకే 144 సెక్షన్ 30 యాక్ట్ ఇలాంటి సెక్షన్లన్నీ పెట్టి దౌర్జన్యం చేయాలని, ఒక రకంగా చెప్పంటే ప్రజాస్వామిక హక్కులను కాలరాయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినంత మాత్రం ప్రజలు రాకుండా అయితే ఉండరు. ఖచ్చితంగా ఈసారి జరిగేది ఏమంటే ప్రజల కంటే ముందు పోలీసులే పెద్ద నిరసన చేస్తారేమో అక్కడ నేను అనుకుంటా ఉన్నా. రైట్, మరొక వాళ్ళు ఉన్నారండి. మారుతి చెన్నై నుంచి. మారుతి గారు మాట్లాడండి. మారుతి గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి మారుతి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ యాక్చువల్గా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికైనా మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే అప్పుడు తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత మేము చాలా బాధపడ్డాం అనమాట. రాజకీయ నాయకులందరూ ఒకరి కాళ్ళు ఒకళ్ళు లెగ్ పుల్లింగ్ చేసుకుంటా TV9 స్టూడియోస్లోకి వచ్చి డిస్కస్ చేశారు, కానీ ఎవరు ముందుకు రాలేదు యాక్చువల్గా. కానీ ఇప్పటికైనా స్టూడెంట్స్ గానో లేకపోతే రాజకీయంగా మద్దతు కానీ మీరందరూ కలిసి ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, నేను చదువుకున్న తర్వాత నుంచి బయట ఉద్యోగాలు చేసుకుని తిరుగుతున్నాను తప్పితే ఆంధ్ర కోసం పనిచేయడం కానీ అందులో ఉన్న కంపెనీస్లో వర్క్ చేయడం కానీ అలా జరగట్లేదు. కానీ మన యువతకు జరగాలంటే మనకు ప్రత్యేక హోదా రావాలి సార్. సో పార్టీలకు అతీతంగా మీరందరూ ముందుకు వచ్చి దీనికోసం పోరాటం చేయాలి. ఎన్ని ఒడిదులు వచ్చినా కానీ యువత దీని మీద అందరు కలిసికట్టుగా ఉండి పార్టీలతో పాటు కలిసి దీనికి చెయ్యాలని కోరుకుంటున్నాం సార్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ మారుతిరావు గారు. మీ అభిప్రాయంతో మేము కూడా ఏకీభవిస్తూ ఉన్నాం. అందరూ కలిసి చేయాలని మా కోరిక కూడా. రామకృష్ణ గారు, ప్రత్యేక హోదాను కేంద్రం అటకెక్కించేసింది. ఈ నేపథ్యంలో పార్టీలు కూడా అప్పుడప్పుడు గుర్తొచ్చినట్టు మాట్లాడుతున్నాయి. నిజం మీరు ఒప్పుకోకపోయినా ఇప్పుడు యువత తమ చేతిలోకి తీసుకుంది. ఇక నుంచి 26 తర్వాత నుంచి ఉద్యమం ఏ రూపంలో ఉండాలంటారు ప్రత్యేక హోదాను సాధించాలి అని? మీరు అన్నది ఏమంటే ఒక ఇష్యూ గురించి ఆ ఇష్యూ పైన ఏ పార్టీ ఏం ఆలోచిస్తుంది అనేది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నాకు తెలిసినంత వరకు అధికార తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరింటుంది. కానీ ఎప్పుడైతే అక్కడ నరేంద్ర మోడీ గారు స్టబన్గా ఉండి ఇవ్వలేరు అని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన వైఖరి మార్చుకున్నాడు. కానీ ప్రతిపక్ష పార్టీలుగా మేము మా వైఖరి మార్చుకోలే. కాబట్టి ఏమంటే ఏదో మాకు గుర్తొచ్చిన ప్రయారిటీస్ ఉంటాయి మీకు ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడేం కాదు. అది ఏదైనా కానీ ఒక అంశాన్ని ఎట్లా సాధించాలనే ఉద్దేశంలో దానికి ఆ ప్రయారిటీ ఉంటుంది. దాని గురించి ఆలోచించాము, దానికోసం మేము సిన్సియర్గా చేశాము. మేము చేసాము, తర్వాత మిగతా ప్రతిపక్ష పార్టీలు చేశాము. మామూలుగా ఏమంటే 3-4 సార్లు బంద్ చేయడమే కాకుండా ఢిల్లీకి పోయి ఢిల్లీలో కూడా పార్లమెంట్ ముందు కూడా మేము ధర్నా చేశాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చేశారు. మరి పవన్ కళ్యాణ్ ఏమో మీటింగులు పెట్టాడు. కాబట్టి ఏమంటే ఎవరు చేయలేదని కాదు, అందరూ కూడా కలిసికట్టుగా చేయాలంటే కూడా ఇంకా మంచిది. అందరూ కూడా కలిసికట్టుగా కూడా చాలాసార్లు రాష్ట్ర బంద్లు కూడా చేశాం. కాబట్టి ప్రజల సహకారం కూడా ఉంది దానికి. ఫైనల్గా చెప్పండి, 26న మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. 26 తర్వాత పార్టీ పరంగా మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? అలా మేము జనవరి 26 తేదీ నుండి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇవాళ మన రాష్ట్ర సమగ్రాభివృద్ధి అదేవిధంగా సామాజిక న్యాయం అనే అంశం పైన అన్ని చోట్ల కూడా మేము బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బస్సు యాత్రలో కూడా ఈ ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పదే మేము ప్రస్తావన చేస్తున్నాం. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు నెరవేర్చాలి, వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుపోతూనే ఉంటాం, ప్రజల్లోకి పోతాం, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం. ఖచ్చితంగా ఇంతో ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే పద్ధతిలో మా పార్టీ ముందుకు పోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఖచ్చితంగా చెప్పగలిగింది ఏమంటే ఈ ప్రభుత్వం దిగిరాక తప్పదు, ఖచ్చితంగా కొన్నైనా చేయక తప్పదు, చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. టీవీ9 స్టూడియోకి వచ్చి వార్తలో పాల్గొని మీ అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు. చూద్దాం 26వ తారీఖున యువత చేస్తున్న ఉద్యమం లక్ష్య సాధన వైపు ఏ విధంగా అడుగులు వేస్తుందో, రాజకీయ పార్టీలు ఏ విధంగా ఇందులో కలిసి వస్తాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవి రోజు వార్త విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ9.